ఏం పర్వాలేదు మేడవండి. పసిబిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. ఏడుపు ఓ ఉనికి. ఆకలిస్తే ఏడుస్తుంది. ఏడుపు ఓ విన్నపం. నొప్పి పుడితే ఏడుస్తుంది. ఏడుపు ఒక భాష. పట్టించుకోకపోతే ఏడుస్తుంది. ఏడుపు ఓ సత్యాగ్రహం. మనిషి ఎదిగే కొద్దీ, పరిధి పెరిగే కొద్దీ గుండెల్లోని దుఃఖాన్ని కడిగేస్తుంది ఏడుపు. ఎదుటి వ్యక్తిని దారికి తెచ్చుకునే ఓ అస్త్రం. లోపలి అసంతృప్తిని వినిపించే నిరసన స్వరం. అంతిమయాత్రకు బయలుదేరుతున్న వ్యక్తికి వీడ్కోలు గీతం. సందర్భాన్ని బట్టి ఏడుపు స్వరూపం మారుతుంది. జీవితం అన్నాక కష్టాలు తప్పవు. కష్టాలు అన్నాక ఏడుపు రాక తప్పదు. కొండంత సమస్య రానవసరం లేదు. కాలిగోరు చిట్లినా కన్నీళ్ళు వస్తాయి. ప్రతిసారి వెక్కిళ్ళు పెట్టి ఏడవనవసరం లేదు. చాలా సందర్భాల్లో నిశ్శబ్దంగా కూడా ఏడుస్తాం. రహస్యంగా కన్నీళ్లు తుడుచుకుంటాం. ప్రతి కన్నీటి చుక్క ఏడుపుకు సంకేతం కాదు, అది ఆనంద బాష్పం కూడా కావచ్చు. ఏ ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు వచ్చే నీరు, కంట్లో నలకబడినప్పుడు వచ్చే నీరు, ఒంటికి చిన్న గాయంగా తగిలినప్పుడు వచ్చే నీరు లాంటిది కాదు ఇది. మనసుకు గుచ్చుకునే బాణాల్లాంటి మాటల తోటాలు మాత్రం ప్రాణం ఉన్నంత వరకు ఏడిపిస్తూనే ఉంటాయి. మొత్తం మీద మానసికమైన, శారీరకమైన, వాతావరణపరమైన అంశాలు శరీర స్పందనే ఈ ఏడుపు. కష్టం, నొప్పి, ఒంటరితనం, వైఫల్యం, అవమానం, పాత జ్ఞాపకాలు, ఆత్మీయుల మరణం, ఇలా గుండెల్లో ఘనీభవించిన ఓ ఉద్వేగానికి ద్రవరూపమే కన్నీరు. ఒంటిలోని ప్రతి భాగానికి కీలకమైన బాధ్యతలు అప్పగించాడు సృష్టికర్త. కన్నులోని కన్నీటికి 2 బాధ్యతలు ఉన్నాయి. 1 కంటిని కాపాడుకోవడం, 2 కన్నీరు కార్చే వ్యక్తిని రక్షించుకోవడం. ఎంత గుంబనంగా వ్యవహరించినా బుగ్గలపై తడిచారల్ని ఆత్మీయులైన వారు గమనిస్తారు. చనువు కొద్దీ గుచ్చి అడుగుతారు. కారణం తెలుసుకొని ఓదార్పునిస్తారు. సాంత్వన వాక్యాలు పలుకుతారు. మేమున్నామనే ధైర్యం చెబుతారు. అదొక సమస్యే కాదని చెబుతారు. ఆ మాటలు ఊరటనిచ్చి బ్రతుకు పట్ల కొత్త ఆశలు, ఆలోచనలు కల్పిస్తాయి. ఇదే కన్నీరు కోరుకునేది. ఆలు మగల అనురాగానికైనా, తల్లి బిడ్డల అనుబంధానికైనా, తోబుట్టువుల మమకారానికైనా ఏదో ఒక దశలో కఠిన పరీక్ష ఎదురవుతుంది. అపార్థాలు అగాధాలను సృష్టిస్తాయి. మంచాన పడిన పరామర్శించుకోలేని పరిస్థితి. ఆ మౌనం ఏదో ఒక క్షణంలో బ్రద్దలై లావాలా పొంగుతుంది. ఆ కన్నీళ్లు గుండెల్ని కరిగిస్తాయి, పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. అప్పుడే బంధాలు మళ్ళీ వికసిస్తాయి. కన్నీళ్ల స్థానాన్ని ఆనంద బాష్పాలు భర్తీ చేస్తాయి. అందుకే నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని తోడకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో అంటారు మహాకవి శ్రీశ్రీ. చాలా సందర్భాల్లో కన్నీళ్లు ఎమోషనల్ స్పీడ్ బ్రేకర్స్లా కూడా పనిచేస్తాయి. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఎవరో మోసం చేస్తారు. ఆ వ్యక్తిని చంపేయాలన్నంత కోపం. ఇంకెవరో నమ్మక ద్రోహం చేస్తారు. ఈ లోకం నుంచే వెళ్ళిపోవాలన్న నిస్పృహ. ఓ పావుగంట ఏడ్చిన తరువాత ఆ ఉద్వేగాలన్నీ కన్నీళ్లతో కలిసి బయటికి వచ్చేస్తాయి. కొంత స్థిమితపడిన తర్వాత మంచి చెడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ వేగాన్ని ఆలోచనగా మార్చే మంత్రజలం కన్నీరే. గుండె మట్ట చల్లారాలంటే 2 కళ్ళు ఉప్పు నీటి స్నానం చేయాల్సిందే. ఆ ప్రవాహంలో, దుఃఖంలో చెత్తా చెదారం కొట్టుకుపోవాల్సిందే. మనసారా ఏడ్చినప్పుడు మెదడులోని
చేదు జ్ఞాపకాలు మసకబారుతున్నాయనే భావన కలుగుతుంది. నేత్రాలు సహజ సిద్ధమైన లూబ్రికెంట్స్ ఈ కన్నీరే. ఏడుస్తున్నప్పుడు మొహంలో రక్త ప్రసరణ పెరిగి ఆ తరువాత నునుపుదేరుతుంది. మనసారా నవ్వితే 13 క్యాలరీలు కరుగుతాయట. మరి మనసారా ఏడ్చినా 1.3 క్యాలరీలు కరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్ర గాయాలైనప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తాం. కొంతసేపటికి నొప్పి తగ్గిన భావన కలుగుతుంది. అసంకల్పితంగా ఏ దొంగో ఇంట్లోకి వస్తే, లేక ఏ దుర్మార్గుడో అగాత్యం చెయ్యబోతే గట్టిగా అరుస్తాం, గట్టిగా ఏడుస్తాం. ఏడుపులో కీచ శబ్దానికి తీవ్రత ఎక్కువై ఎవరో ఒకరు వస్తారు, తప్పక సాయం చేస్తారు. లాఫింగ్ క్లబ్బుల్లాగానే క్రయింగ్ క్లబ్బులు కూడా పుట్టాలి. సూరత్లో కమలేష్ మసాలావాలా అనే వ్యక్తి 7 సంవత్సరాలుగా క్రయింగ్ క్లబ్ను నిర్వహిస్తున్నారు. 4 వ్యక్తులు కూర్చుని నవ్వుకునేందుకు అనేక స్థలాలున్నాయి. మనసారా ఏడ్చేందుకు ఒక్క స్థలం లేదని గుర్తించిన ఈయన క్రయింగ్ క్లబ్స్ను ఏర్పాటు చేశానన్నారు. ఏడుపు, కన్నీరు విలువ తెలిసాక లాఫింగ్ క్లబ్బులతో పాటు క్రయింగ్ క్లబ్లను కూడా నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు సభ్యుల సంఖ్య పెరుగుతోంది. అలాగే సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హెల్తీ క్రయింగ్ క్లబ్ ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని ప్రచారం చేస్తోంది. ఏడుపు అనగానే ఆడవారే గుర్తొస్తారు. మరి మగవాళ్ళు అతిథులా? కాదు, కొంత గాంభీర్యతను ప్రదర్శిస్తారు. అబ్బాయిలు అస్సలు ఏడవకూడదంటూ బాల్యం నుంచే సమాజం హితబోధ చేస్తుంది. దీంతో చిన్న చితకా కష్టాలకు పెద్దగా స్పందించరు, కష్టాలకు పెద్దగా రోధించరు. అందువల్ల వీళ్ళు చాలా కోల్పోతారు. ఏడుపు దిగమింగే కొద్దీ ఉద్వేగాలు పెరుగుతాయి, మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షపాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఆ ఒత్తిడిలోనే మద్యానికి, మారక ద్రవ్యాలకు, ఇతర అలవాట్లకు బానిసవుతారు. కాబట్టి ఏడుపు వస్తే ఏడ్చేయండి, అదే ఉత్తమం. లేదా ఏకాంత ప్రదేశంలో గుండె బరువును దించుకోండి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి దేవదాసు, టైటానిక్ లాంటి సినిమాలు చూసినప్పుడు మనసు ద్రవించిపోయి జలజల కన్నీళ్లు రాలినా అవి నిజమైన కన్నీళ్లు కాదు, కరుణ, రసానుభూతిలో ఒక భాగం. అలాగే పక్కవాళ్ళు ఏడుస్తుంటే మనకు కన్నీళ్లు వస్తాయి, అంతేగాని మనసులోంచి వచ్చేవి కాదు. ఆనంద బాష్పాలు ముందుగా కుడి కంటి నుండి వస్తాయంటారు. విషాద బాష్పాలు ఈ ఎడమ కంటి నుంచి జాలువారతాయని పరిశోధనలో తేల్చారు. ఇక మన బాధ్యత. స్నేహితుడు మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటాడు. సహోద్యోగి పనిచేస్తూ వెక్కి ఏడుస్తాడు. బంధువుల్ని కుశల ప్రశ్నలు అడగగానే బుహోరును విలపిస్తారు. ఆ సమయంలో మనం హుందాగా వ్యవహరించాలి. మనసారా ఏడ్చే అవకాశం వారికి ఇచ్చి ఆ తర్వాత 4 ఓదార్పు మాటలు చెప్పాలి. అర్థం లేని సలహాలు, ఆచరణయోగ్యం కాని సూచనలు ఇచ్చి మరింత అయోమయానికి గురి చేయకూడదు. అలాగే అకారణమైన ఏడుపు మానసిక అనారోగ్యానికి చిహ్నం. దీనికోసం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మనం కొన్ని ప్రదేశాలను నో క్రయింగ్ జోన్స్గా గుర్తించాలి. అక్కడ మనం బోరుని విలపించరాదు. ప్రత్యేకించి ఇంటర్వ్యూ రూముల్లోనూ, బాస్ క్యాబిన్లోను, ఆఫీసుల్లోనూ, కాన్ఫరెన్స్ హాల్స్లోను, క్యాంటీన్ వంటి వాటిలోను నో క్రయింగ్ జోన్స్ అనే విషయం మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఏడుపు వచ్చినా దిగమింగుకోండి. అలాగే ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మన వాదనను వినిపించాలే కానీ కన్నీటి పర్యంతం కారాదు, కుప్పకూలిపోరాదు. ఏడుపును పిరికితనానికి చిహ్నంగా, బలహీనుల లక్షణంగానూ భావించకండి.
ఇక మన ఆధ్యాత్మిక సాధనలోనూ ఏడుపు పాత్ర కీలకమే. యజ్ఞయాగాదుల కంటే, పూజలు వ్రతాలు కంటే సజల నేత్రాలతో చేసే ప్రార్థనలే పరమాత్ముడిని త్వరగా కరిగిస్తాయి, రప్పిస్తాయి. రావే ఈశ్వర, కావవే వరద, రక్షించు భద్ర అంటూ కన్నీరు పర్యంతమైన గజేంద్రుణ్ణి వెతుక్కుంటూ తక్షణమే కదిలివచ్చాడు శ్రీ మహావిష్ణువు. రుద్రుడు రోదనకు అధిపతి. రోదనాత్ రుద్ర అనే నానుడి కూడా ఉంది. ఆ నటరాజు తలుచుకుంటే ఏడిపించను గలడు, ఏడుపును ఆపను గలడు. రెండు ఏడుపుల మధ్య కొద్దిపాటి నవ్వులే మనిషి జీవితం. పుట్టగానే తాను ఏడుస్తాడు, పోగానే అతని వల్ల పుట్టిన వాళ్ళు ఏడుస్తారు, అంతే తేడా. హూ విల్ క్రై వెన్ యూ డై అనే పుస్తకంలో రోజు మీ అంత్యక్రియలు మీరే జరుపుకోండి కన్నీటితో అంటారు రచయిత రాబిన్ శర్మ. చావును తలుచుకునే కొద్దీ కన్నీళ్లు పొంగుతాయి, ఆత్మీయులు గుర్తుకొస్తారు. ఆ ఘట్టాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఎదుటి మనిషి కన్నీటి విలువ అర్థమవుతుంది. ఒకరు ఏడుస్తున్నారంటే ఇంకెవరో ఏడిపిస్తున్నారనే అర్థం. ఈ ఏడుపులో ఆరోగ్యకరమైనవే కావచ్చు, కానీ ఏడిపించడం మాత్రం కరెక్టా అని ఆత్మసాక్షిని ప్రశ్నించండి. చివరగా నలుగురు వలన కన్నీళ్లు తుడిచే స్థితి నుంచి నలుగురు కన్నీళ్లు మనం తుడిచే దశకు చేరుకోవాలని ఆశిస్తూ, అదే అసలైన విజయం, వికాసం. సమాజం వారిని పన్నీరు జల్లి ఆహ్వానిస్తుంది.